అభ్యర్థులెవరూ లేకపోవడం ఆయనకు కలిసొచ్చింది. పార్టీ అగ్రనేతలకు ఉన్న పేరు ఆయన్ను ఎమ్మెల్యేని చేసింది. ప్రత్యర్థి పార్టీలో పేరున్న నాయకురాలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేసిన నాయకుడు స్థానికేతరుడయ్యాడు. తన గెలుపునకు ఇతరులే కారణమైన జహీరాబాద్ ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వ అధికారిగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన మాణిక్రావు అడుగులు నియోజకవర్గంలో ఎటువైపు పడుతున్నాయి? ఈ నియోజకవర్గం పరిధిలో జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, జురసంగం మండలాలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో జహీరాబాద్ పట్టణం మాత్రం పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని షోలాపూర్కు వెళ్లే మార్గంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ పట్టణం ఉంటుంది. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్ బీదర్ పట్టణానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్ని పరిశ్రమలు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ వ్యవసాయం ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనోపాధి. చుట్టుపక్కల గ్రామాల్లో చెరుకును ప్రధాన వ్యవసాయ పంటగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రైడెడ్ షుగర్స్ గా పిలుస్తున్న పాత నిజాం షుగర్స్ కంపెనీతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, ముంగి లాంటి యూనిట్లు ఉన్నాయి. ఇక రవాణా రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో జహీరాబాద్ ప్రజలకు రైతు ప్రయాణం సులభతరం కానుంది. దీనికి తోడు జాతీయ ఉత్పాదక మండళ్లు ఏర్పాటు కావడంతో మున్ముందు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా సమీప భవిష్యత్తులో జహీరాబాద్ పట్టణానికి మహాదశ పట్టనుంది. ఇక రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన మాణిక్రావు ప్రస్తుతం జహీరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జహీరాబాద్ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్యారావు 2018లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మాజీ మంత్రి జె గీతారెడ్డిని 37,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో భారీ తేడాతో ఓటమి చెందారు. ఆమె జహీరాబాద్ నుంచి 2 సార్లు, గజ్వేల్ నుంచి 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రిగా చేశారు. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జంగం గోపీకి 19,000కు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లో గీతారెడ్డి మంత్రిగా పనిచేశారు. జహీరాబాద్ జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 8 సార్లు రెడ్లు గెలవగా ఒకసారి బీసీ వర్గానికి చెందిన నేత గెలుపొందారు. మరో 2 సార్లు ముస్లింలు గెలిచారు. జహీరాబాద్లో అత్యధిక సార్లు గెలిచిన ఘనత మాజీ మంత్రి ఎం బాగారెడ్డికి దక్కింది. ఆయన 1957 నుండి 1985 వరకు వరుసగా 7 సార్లు గెలిచారు. బాగారెడ్డి 1989 నుండి 1998 వరకు 4 సార్లు మెదక్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. బాగారెడ్డి గతంలో చెన్నారెడ్డి, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాల్లో పనిచేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. జహీరాబాద్లో 2 సార్లు గెలిచిన ఫరీదుద్దీన్ 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా చేశారు. 2009లో ఈ స్థానం ఎస్సీలకు కేటాయించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన తరువాత 2 సార్లు గీతారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించగా మరోసార్లు గెలిచిన మాణిక్రావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ నాయకుడు మాణిక్రావు జహీరాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన ప్రగతి సాధించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గడప గడపకు అందాయని అంటున్నారు. పట్టణంలో 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో చేసిందనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాదన. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించామనేవి ఎమ్మెల్యే చెప్పే మాటలు.
జురాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్స్ ఏర్పాటు చేసి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. కాళేశ్వరం నీటితో నియోజకవర్గంలో 1.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం. ఇక ఇదే జిల్లా నుంచి పార్టీ అధినేత కేసీఆర్, మరో ముఖ్య నాయకుడు హరీష్ రావు కూడా ప్రాతినిధ్యం వహించడంతో మాణిక్రావుకు అదనపు బలం అవుతోంది. కేసీఆర్ తన బలం, నియోజకవర్గ ప్రజలే తన బలగం అని చెప్పే మాణిక్రావు 2023 ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటారు. అధికారంలో ఉన్నప్పుడే చేయలేని పనులు ఇప్పుడు మొత్తం సంవత్సరం వరకు ప్రతిపక్షం నుండి పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి అదేవిధంగా మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కౌన్సిల్ ఏర్పాటు చేస్తే మనం అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి అన్ని కూడా విఫలమైపోయినాయి. మరి ప్రజల లోపల ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. తెలంగాణలో మనం తెలంగాణలో ఉన్నామా లేదంటే కర్ణాటకలో ఉన్నామా అనేది మాకు అర్థం కావట్లేదు. వలస పూర్తిగా బస్సులన్నీ కూడా జైరాబాద్ ప్రాంతంలో కర్ణాటక బస్సులే కనిపిస్తున్నాయి. మళ్ళా ఎప్పుడో నెలకు ఒక రోజు ఒక డిలక్స్ బస్సు కనిపించేది జైరాబాద్ ప్రాంతానికి. అలాంటిది ఒక బస్సు పల్లె వెలుగు పోతే, ఒక బస్సు ఎక్స్ప్రెస్ పోతే, మిగతా అన్నీ కూడా డీలక్స్ బస్సులే కనిపిస్తున్నాయి. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలు ఇవాళ ఆడపిల్లల ఉసురు కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు గద్దె దిగడానికి మీకు ఒక అవకాశం వచ్చేసింది, మీకు ఒక టైం వచ్చింది అని నేను హెచ్చరిస్తున్నా. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈపాటికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేరు. గృహలక్ష్మి కింద ప్రతి మహిళకి తెలంగాణలో 2500 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా మీరు ఇచ్చింది లేదు. కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇప్పటికీ అనేక మందికి అమలు కాక మున్సిపాలిటీ చుట్టూ తిరిగిపోతున్నారు. ప్రజలకి మీరు ఈ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు పూర్తిగా మర్చిపోతున్నారు. రైతు రుణమాఫీ అని చెప్పిరు, ఇప్పటి వరకు సక్రమంగా అమలైందా? జహీరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేయటంతో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యమయ్యింది. అంతేకాదు నియోజకవర్గంలోని 138 గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు నాటి సీఎంగా ఉన్న కేసీఆర్. జహీరాబాద్ పట్టణంలో అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మాతా శిశు దవాఖానాను మంజూరు చేశారు. జహీరాబాద్లో రెవెన్యూ డివిజన్ కేంద్రం, పోలీస్ సబ్ డివిజన్ కేంద్రాన్ని, కొత్తగా మొగుడంపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీఓగా పదవి విరమణ చేసిన మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో మొదటిసారిగా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన 842 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ఆయన 2023లోనూ రెండోసారి విజయం సాధించారు. బలమైన రాజకీయ నాయకురాలిగా ఉన్న గీతారెడ్డి వయోభారంతో ఎన్నికలకు దూరంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి చంద్రశేఖర్ స్థానికేతరులు కావటం మాణిక్రావుకు కలిసొచ్చిన అంశాలు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు తనకు సహకరించలేదని అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి చంద్రశేఖర్ చెబుతున్న మాట. గీతారెడ్డి తరువాత ఆ నియోజకవర్గంలో మరో నాయకుడు ఎదగకపోవడం, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగిన రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్కు పార్టీలోని నాయకుల్లో కొంతమంది సహకరించకపోవటం మాణిక్రావు గెలుపు అవకాశాలను పెంచాయి. స్థానికుల్లో ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలే ఈ నాయకుణ్ణి గట్టెక్కించాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ఏడాది పాలన, స్థానిక ఎమ్మెల్యే గురించి స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. ఏవైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినామో, చేసిన వాగ్దానాలతో మరియు చేయని వాగ్దానాలు కూడా పబ్లిక్ వాళ్ళకు పథకాలు అందజేయడానికి మేము మా గవర్నమెంట్, మా సీఎం గారు రాత్రింబాలు కష్టపడుతున్నారు. అందులో భాగంగానే మొట్టమొదటిగా ఆడబిడ్డల కోసము ఏదైతే బస్సు ఫ్రీ అనడం జరిగిందో అది మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది.
యువత ఎంతో మంది ఉన్నా కానీ వాళ్ళు ఎటు చూసినా జాబులు లేక రోడ్లపైనే తిరుగుతున్నారు. వాళ్ళకు పట్టించుకునే నాదుడు ఎవరు కూడా లేరు. అధికార పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా స్థానికంగా ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళకు ఎటువంటి జాబ్ గ్యారెంటీలు అనేటివి లేవు. వాళ్ళు పక్క రాష్ట్రాలకు కానీ పక్క పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలని చూస్తున్నారు. వాళ్ళకు పట్టించుకొని యువతకు చెడుదారి పడకుండా వాళ్ళకు ప్రభుత్వము అలాగే స్థానిక ఎమ్మెల్యే స్థానిక లీడర్లు యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే రెండో టైం ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అభివృద్ధి శూన్యం. అసలు ఆయనకు అవగాహనే లేదు జయరాబాద్ మీద. ఎమ్మెల్యే అంటే ఆయన ఒక ఆఫీసర్గా పనిచేసి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆయన ఆఫీసర్గా పని చేయాలని చూసింది తప్పిస్తే ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా చేయాలని చూడలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వంలో కూడా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా స్థానిక మున్సిపల్ ఎలక్షన్ నిర్వహణలో కూడా ఆయన ఎలక్షన్లు జరిపించలేకపోయాడు. అంతేకాకుండా మున్సిపల్ అభివృద్ధి మీద కూడా ఏం చేయలేదు. ఇక్కడ లోకల్ లోపల ఏదైతే మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పని నత్తనానికి నడుస్తుంటే కూడా ఆయన చూస్తున్నట్లు తప్పిస్తే దాని విషయంలో కూడా ఏం పట్టించుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన కొద్ది రోజులకే ఆయన్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లాకు చెందిన వారే కావటం అప్పట్లో రాజకీయంగా చర్చకు దారితీసింది. కేసీఆర్ సొంత జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాట్లాడేందుకు వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. ఇక పార్లమెంటు ఎన్నికల ముందు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆయనతో పాటు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సహచర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఖండించిన ఎమ్మెల్యే మాణిక్రావు తనపై ఎవరూ అనుమానాలు పెట్టుకోవద్దని, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీని వీడి తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టత ఇచ్చారు. మాణిక్రావుకు కలిసొచ్చిన అంశాలు: పార్టీ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడం, జిల్లాకు చెందిన హరీష్ రావు పరిస్థితిని చక్కదిద్దడం, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధం కాకపోవటం, 2023 నాటి ఎన్నికల్లో గీతారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికేతరుడు కావటం, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు, మాణిక్రావుకు ప్రతికూల అంశాలు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడం, అభివృద్ధి విషయంలో పట్టించుకోలేదన్న విమర్శ, రాజకీయాలకు కొత్తగా వచ్చిన నాయకుడు కావడం.